తెలుగు బుల్లితెరపై అలరించడానికి వరుసగా కొత్త సీరియల్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జెమినీ టీవీలో కూడా కొన్ని కొత్త సీరియల్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ కొత్త సీరియల్స్ కి సంబంధించిన ప్రోమోస్ ని ఇటీవలే రివీల్ చేశారు. జెమినీ టీవీలో రంగరంగ పాండురంగ జై బజరంగబలి అనే 2 కొత్త సీరియల్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇవాళ రంగరంగ పాండురంగ సీరియల్ కి సంబంధించిన ప్రారంభ తారీఖు అలాగే టైమింగ్స్ ని రివీల్ చేశారు. మొట్టమొదటిసారి మరాఠీ భాష నుండి అనువాదం చేసి ఒక సీరియల్ ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరాఠీ లాంగ్వేజ్ లో సన్ మరాఠీ ఛానల్లో టెలికాస్ట్ అవుతున్న సక్క మజా పాండురంగకి డబ్బింగ్ గా ఈ సీరియల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జూన్ 9వ తారీఖు నుండి ఈ సీరియల్ జెమినీ ప్రేక్షకులని అలరించబోతోంది. ఇదివరకే మనం చెప్పుకున్నట్లు ఈ సీరియల్ ని ఉదయం స్లాట్ లో వేయబోతున్నారు. శ్రీమద్ రామాయణం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు 1 గంట పాటు అలరిస్తోంది. అయితే జూన్ 9 నుండి ఇది అరగంటనే టెలికాస్ట్ చేయబోతున్నారు. జూన్ 9వ తారీఖు నుండి శ్రీమద్ రామాయణం రిపీట్ టెలికాస్ట్ ని అరగంట సేపే టెలికాస్ట్ చేయబోతున్నారు. శ్రీమద్ రామాయణం ధారావాహికని అరగంట చేసి అక్కడ ఈ సీరియల్ ని వేయబోతున్నారు. రంగరంగ పాండురంగ సీరియల్ జూన్ 9వ తారీఖు నుండి ఉదయం 8:30 నుండి 9 గంటల వరకు అరగంట పాటు టెలికాస్ట్ కాబోతోంది. స్టార్మాలో టెలికాస్ట్ అవుతున్న రేణుకా ఎల్లమ్మ, ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న జై గణేష ప్రసారం అవుతున్న సమయాల్లోనే ప్రస్తుతం రంగరంగ పాండురంగ సీరియల్ ని 8:30కి వేయబోతున్నారు. జెమినీ టీవీ ఇప్పటి వరకు ఎన్నో భక్తిరస సీరియల్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మొట్టమొదటిసారి మరాఠీ లాంగ్వేజ్ లో టెలికాస్ట్ అవుతున్న సీరియల్ ని డబ్బింగ్ చేసి తీసుకొస్తున్నారు. రంగరంగ పాండురంగ సీరియల్ ని ఉదయం 8:30 స్లాట్ లో వేయడం కంటే ఏదైనా ప్రైమ్ స్లాట్ లో వేసుంటే ఎక్కువ రేటింగ్స్ వచ్చేవేమో. మరి 8:30 స్లాట్ లో ఈ సీరియల్ ఎంతవరకు పర్ఫామ్ చేస్తుంది, ఈ సీరియల్ కి ఎలాంటి ప్రేక్షక ఆదరణ లభిస్తుంది అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. మీలో ఎంతమంది రంగరంగ పాండురంగ సీరియల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? ఈ సీరియల్ ని ఉదయం 8:30 స్లాట్ లో వేయడం మీకెలా అనిపిస్తోంది? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.